జరుగుతున్నవని చూస్తుంటే త్వరలో దేవుని అక్కడ సమీపిస్తుందని చెప్పి మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఒడిస్సా బీచ్ లో ఒకసారి లక్షల తాబేలు బయటకు వస్తున్నాయి. ఎక్కడో సముద్రం గర్భంలో ఉండే యాంగులర్ ఫిష్ పైకి వచ్చింది. అండ్ ఇది చూడండి, దీన్ని చూసి నేను షాక్ అయ్యా. కేరళ బీచ్ లో ఒకసారి లక్షల చేపలు బయటకు వస్తున్నాయి. తల్వార్ లాగా కనిపించే ఓవర్ ఫిష్ కూడా బయటకు వచ్చింది. ఒకే ప్లేస్ లో కాకుండా మెక్సికో, ఆస్ట్రేలియా, యుఎస్ఏ ఇలా చాలా చోట్ల బయటికి వచ్చాయి. కొన్ని గ్రంథాల ప్రకారం, చరిత్ర ప్రకారం చూసుకుంటే ఓవర్ ఫిష్ ఇలా బయటికి వచ్చాయంటే ఏదో చెడు జరగబోతుందని అర్థం. మొత్తానికి సముద్రంలో ఏదో జరుగుతుంది. వైజాగ్ బీచ్ లో ఆ ఇసుకంతా కూడా నల్లగైపోతుంది. అనేక చోట్ల దేవుడు చెప్పిన ప్రతిదీ నెరవేర్చబడుతుంది. దేవుడు అక్కడ సమీపిస్తుంది. అందరూ మారు మనసు పొందండి, దేవుడిని నమ్మండి అని చెప్పి దేవుడు ఈరోజు ఈ వాక్య ధర్మంతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో డబ్బు, ధనము, అందము, పేరు ప్రఖ్యాతులు, జాబు, ఇళ్ళు, పిల్లలు, కుటుంబము, జీవితము, లగ్జరీస్ లైఫ్ ఎంత కూడా ఒకరోజు ఇవన్నీ మనం విడిచిపెట్టాల్సిందే. భూలోకంలో ఉన్న వాటి మీద మనం మనసు పెట్టక పరలోకం ఉన్న వాటి మీద మనం మనసు పెట్టాలని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందరూ మారు మనసు పొందండి. ఏ రోజు ఏం జరగబోతుందో మనకు తెలియదు. దేవుని రాకముందులే, మన పోకడ రాకముందులే మనం దేవుణ్ణి అంగీకరించి మన ప్రభువు రాజులో మనం ఉందాం.